Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ నాయకత్వం కుప్పకూలే స్థితికి చేరుకుంది. ఆ దేశ కొత్త సుప్రీం లీడర్ మొజాబా ఖమేనీ ప్రస్తుతం కోమాలో ఉన్నారన్న వార్త అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఫిబ్రవరి 28న అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించగా అదే దాడిలో ఆయన కుమారుడు మొజాబా కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కోమ్ నగరంలోని ఒక రహస్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్నట్లు అమెరికా ఇజ్రాయెల్ నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన కనీసం సొంతగా నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నారని, కేవలం వెంటిలేటర్ పైనే ప్రాణాలు నిలుపుకుంటున్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడించాయి. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికీ మొజాబా క్షేమంగా ఉన్నారని చెబుతున్నప్పటికీ ఇటీవల విడుదలైన ఆయన వీడియోలు కేవలం ఏఐ సాంకేతికతతో సృష్టించినవని తేలడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇరాన్ పవిత్ర నగరం ఖోమ్లో ఒక భారీ సమాధి నిర్మాణం వేగంగా జరుగుతుండడం ఈ అనుమానాలను మరింత బలపరుస్తోంది. అలీ ఖమేనీ భౌతిక కాయాన్ని అక్కడ ఖననం చేయడమే కాకుండా మొజాబా పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ఆయన కోసం కూడా ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఇరాన్ పాలనా యంత్రాంగం ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉందో తెలియని గందరగోళం నెలకొంది. ఇరాన్ సైన్యం తెర వెనుక నుంచి అంతా నడిపిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో తిరుగుబాటు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిజాన్ని దాచిపెడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. సుప్రీం లీడర్ కనిపించకుండా కేవలం రాతపూర్వక ప్రకటనలు మాత్రమే వెలువడడం ఇరాన్ సంక్షోభాన్ని కళ్లకు కడుతోంది. ఇక సరిగ్గా ఇలాంటి క్లిష్ట సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విసిరిన డెడ్ లైన్ ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హార్ముజ్ జలసంధిని తక్షణమే వాణిజ్య నౌకల కోసం తెరవాలని, లేని పక్షంలో ఇరాన్ అంతటా ఉన్న పవర్ ప్లాంట్లు మరియు వంతెనలను ధ్వంసం చేస్తామని ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 7వ తేదీ అంటే నేటి రాత్రి 8 గంటలలోపు ఇరాన్ దీనిపై స్పష్టత ఇవ్వాలని, లేదంటే ఒక్క రాత్రిలోనే ఆ దేశ మౌలిక సదుపాయాలు మసి అవుతాయని ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ చట్టాల గురించి ఐక్యరాజ్య సమితి చేస్తున్న హెచ్చరికలను కూడా ట్రంప్ బేఖాతరు చేస్తున్నారు. ఒకవైపు నాయకత్వం కోమాలో ఉండడం, మరోవైపు అగ్రరాజ్యం యుద్ధానికి సిద్ధమవుతుండడంతో ఇరాన్ భవిష్యత్తు ఇప్పుడు ఆగమ్య గోచరంగా మారింది. నేటి రాత్రిలోపు ఇరాన్ ఏం చేయబోతోందనేది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.